ఐపీఎల్ 2025 కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమవుతుంది. ఆటగాళ్లంతా ఒకరొక్కరుగా జట్టు శిబిరంలో చేరిపోతున్నారు. ఇప్పటికే భారత్కు చెందిన ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి సహా పలువురు హైదరాబాద్ చేరుకున్నారు. తాజాగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా సోమవారం మార్చి 17 సన్ రైజర్స్ శిబిరంలో చేరిపోయాడు. ట్రావిస్ హెడ్ కూడా సోమవారం జట్టుతో కలిశాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టులో చేరిపోయినట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అందరు సైలెంట్గా ఉండండి, అతడు వస్తున్నాడు అని ఒక యంగ్ ఫ్యాన్ ప్యాట్ కమిన్స్ ఎంట్రీకి ముందు మాట్లాడాడు. దీంతో ఐపీఎల్ 2025లో ప్యాట్ కమిన్స్ ఎంట్రీ ఖరారైపోయింది. గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి 2025కు దూరమైన కమిన్స్ పూర్తిగా కోలుకోవడంతో సన్ రైజర్స్కి హైదరాబాద్ జట్టులోకి వచ్చాడు. విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్ కూడా జట్టులో చేరిపోయాడు. ఐపీఎల్ 2025 మార్చి 22న ప్రారంభం కానుంది. అయితే టైటిల్ వేటను సన్ రైజర్స్ హైదరాబాద్ మార్చి 23న రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్తో ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. గత ఏడాది ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచిన సన్ రైజర్స్ ఈసారి టైటిల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది.